హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఎగ్జామ్ స్ట్రెస్‌కి సంబంధించి మోస్ట్ పర్టిక్యులర్‌లీ జేఈఈ, నీట్ ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లల్లో, ఈవెన్ చాలా బాగా ప్రిపేర్ అయ్యేటువంటి పిల్లల్లో ఒక పెద్ద ప్రతిబంధకం. కానీ ఎవ్వరూ ఆన్సర్ చెయ్యరు. ఎప్పటికప్పుడు ఇంకా బాగా చదువు, తప్పులు తెలుసుకో అంటారు తప్ప ఎలా చెయ్యాలో చెప్పరు. తద్వారా ఎక్కువ మంది పిల్లలు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా పాతను కరెక్ట్ చేసుకోకపోవడంతో వాళ్ళు వెనకబడిపోయేటువంటి పిల్లలు ఉంటారు. ఇండియాలో జేఈఈ, నీట్ ప్రిపరేషన్‌లో ఈ ఎగ్జామ్ వల్ల క్లినికల్ లెవెల్ యాంగ్జైటీ ఉన్నటువంటి వాళ్ళు పిల్లల యొక్క పర్సంటేజ్ ఎంతో తెలుసా? 56%. 56 ఇద్దరిలో ఒకరు. చాలా మంది అనుకుంటారు ఎగ్జామ్ స్ట్రెస్ అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఇబ్బంది పడటం. అది మాత్రమే కాదు. ఎగ్జామ్ స్ట్రెస్ అంటే వాళ్ళకి నిద్ర పట్టకపోవటం, ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామ్ లోనే కాదు ముందు కూడా ప్రిపేర్ అయ్యేటప్పుడు లేదా ఎగ్జామ్ లో ఉండగా మెమరీ బ్లాంక్స్, గుర్తు రాకపోవటం, తరచుగా స్టమక్ ఏక్, కడుపు నొప్పి, కొంతమంది చాలా అలసటగా ఫీల్ అవటం, అలాగే ఎగ్జామ్ హాల్లో ఉండగా హార్ట్ రేస్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి లక్షణాలు. నిజానికి ఇదంతా కూడా వీక్నెస్ కాదు, లేజీనెస్ అంతకన్నా కాదు. ఇవన్నీ కూడా సైకలాజికల్ రెస్పాన్సెస్. ఇవన్నీ జస్ట్ సిమ్టమ్స్. వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే వీటిని టర్న్ చేయొచ్చు. మరి ఎవరికైనా సరే టెస్ట్ యాంగ్జైటీ లేదా ఎగ్జామ్ స్ట్రెస్ ఉందా లేదా అనేటప్పుడు మీ అందరి కోసం ఒక సైంటిఫిక్ అనాలిసిస్ ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ 10 క్వశ్చన్స్ ఒక్కసారి వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయండి. ఎస్ అయితే 1 మార్క్, నో అయితే 0 మార్క్. ఒక్కసారి ప్రయత్నించండి. ఇది ఒక సెల్ఫ్ టెస్ట్. దీంట్లో 8 to 10 మార్క్స్ మీకు వచ్చినాయి అంటే, బట్ ఎగ్జామ్ నిజాయితీగా రాయండి. 8 to 10 మార్క్స్ వచ్చినాయి అంటే ఖచ్చితంగా మీకు ఒక థెరపీ అవసరం. దీన్ని లోతుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది 5 to 7 వస్తే కొంత అడ్రస్ చేసుకోగలిగితే ఇమీడియట్ గా మనం వీటిని స్ట్రెంథన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మన ప్రిపరేషన్. ఇంకా అది 0 to 4 ఉన్నట్లయితే రిలేటివ్ గా దీని ఎఫెక్ట్ మన మీద పెద్దగా ఏమీ లేదు. మరి అందరికీ కూడా ఒక సమస్య రావచ్చు, ఒక క్వశ్చన్ రావచ్చు, ఎందుకు ఇది వస్తుంది అని. మనం ఒక న్యూరో సైన్స్ ని సింపుల్ గా మనకు అర్థమయ్యేటువంటి భాషలో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బ్రెయిన్ లో ఒక 2 ఇంపార్టెంట్ పార్ట్స్ దీనికి సంబంధించి ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అని ఉంటుంది. ఈ ఫ్రంట్ పార్ట్ ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ కి, మెమరీ రిట్రీవల్ కి, లాజికల్ థింకింగ్ కి సంబంధించినటువంటి పార్ట్. ఇదే ఈ కాంపిటేటివ్ ప్రిపరేషన్ లో దీన్నే మనం స్ట్రెంథన్ చేస్తాం రోజువారీ మనం చేసేటువంటి ప్రాక్టీస్ తో. అలాగే రెండో పార్ట్ ఉంటుంది, అమెగ్డాలా అంటారు, అందరికి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది ఒక థ్రెట్ డిటెక్షన్, ఫియర్ తెలియచేసేటువంటి ఒక రెస్పాన్స్ పార్ట్ అన్నమాట. మనం ఇమీడియట్ గా ఒక టైగర్ ని ఇక్కడ చూసాం అనుకోండి, ఒక తెలియనటువంటి భయం వస్తుంది, అంటే అమెగ్డాలా యాక్టివేట్ అవుతుంది. సిమిలర్ గా ఎగ్జామ్ స్ట్రెస్ ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఎగ్జామ్, ఆ క్వశ్చన్స్, రాని క్వశ్చన్స్ చూసేటప్పటికి ఒక టైగర్ లాగా ఉంటాయి. ఒక తెలియనటువంటి ఒక ఫియర్ వస్తుంది. తద్వారా ఈ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అది షట్ డౌన్ అవుతుంది. అది పూర్తి స్థాయిలో పని చేయదు. సో దానివల్ల మెమరీ రిట్రీవల్ జరగదు, లాజికల్ థింకింగ్ అనేటువంటిది స్లో అయిపోతుంది. సో ఇది జనరల్ గా న్యూరో సైన్స్ చెప్తున్నటువంటిది ఎందుకు అవుతుంది అన్నప్పుడు. దీనికి సంబంధించి కొన్ని ఇంటర్నేషనల్ స్టడీస్, స్టాన్ఫోర్డ్ న్యూరో సైన్స్ ల్యాబ్ ఏం చెప్తుందంటే, అక్యూట్ ఎగ్జామ్ స్ట్రెస్ అంటే కొద్ది స్థాయిలో ఉన్నటువంటి ఎగ్జామ్ స్ట్రెస్ అయినా సరే మీ యొక్క మెమరీ కెపాసిటీని 13 to 17% తగ్గిస్తుంది, అక్యూట్ ఎగ్జామ్ స్ట్రెస్. అలాగే ఎయిమ్స్ ఢిల్లీ 2024 జేఈ నీట్ ఆస్పిరెంట్స్ లో కార్టిసోల్ లెవెల్స్, అంటే వాళ్ళు స్ట్రెస్ ని రిలీజ్ చేసేటువంటి ఆ లెవెల్స్ 34% ఎక్కువ ఉంటాయి అదే ఏజ్ లో ఈ ఎగ్జామ్ రాయని పిల్లలకి వీళ్ళకి కంపారిజన్ చేసినప్పుడు. నెక్స్ట్, జర్నల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఒక రీసెర్చ్ పేపర్ లో స్టూడెంట్స్ విత్ అన్మేనేజ్డ్ యాంగ్జైటీ, ఈ యాంగ్జైటీని మేనేజ్ చేయకపోతే, దీన్ని అర్థం చేసుకోకపోతే వాళ్ళు 21% అండర్ పెర్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు పొటెన్షియల్ కన్నా 21% తక్కువగా పెర్ఫార్మ్ చేస్తారు అనేటువంటిది స్టడీ చెప్తున్నటువంటిది. సో ఇవి నిజాలు. కానీ ఎవరు పట్టించుకునేటువంటి అవకాశం ఉండదు. మార్కులు రాలేదా, చదువు, ఇంకొంచెం చదువు, ఇంకెక్కడ చదువుతారు, ఎంతసేపు చదివితే ఉపయోగం ఉంటుంది. దీంట్లో ఒక 5 మిస్కాన్సెప్షన్స్, మిత్స్ అందరికీ అర్థం కావడం కోసం చెప్తారు. మొదటిది, జనరల్ గా ఎవరైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అనుకున్నట్లయితే, కొన్ని పిల్లలు చెప్పినట్లయితే స్ట్రెస్ ఫీల్ అవ్వకు, స్ట్రాంగ్ గా ఉండేటువంటి పిల్లలు స్ట్రెస్ ఫీల్ అవ్వరు, లేదా టాపర్స్ కి స్ట్రెస్ ఉండదు అని చెప్తారు. ఇది తప్పు. స్ట్రెస్ అనేటువంటిది అందరికీ ఉంటుంది. ఎవరైనా సరే సృష్టిలో ప్రోగ్రెస్ పాత్రలో ఉండేటప్పుడు వాళ్ళకున్న లెవెల్కి నెక్స్ట్ లెవెల్కి వెళ్తునేటప్పుడు ఒక స్ట్రెస్ ఉంటుంది. కానీ అది మేనేజ్ చేసి ముందుకెళ్ళేటువంటి వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. దాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు అలసట ఫీల్ అవుతారు, అనేక సమస్యలను కొని తెచ్చుకుంటారు. సో ఇది మిత్ 1. రెండోది, బ్రేక్ వద్దు,
ఈరోజు బ్రేక్ తీసుకుంటే ఈరోజు ఈ 14 అవర్స్ వేస్ట్ అయిపోతుంది, 16 అవర్స్ వేస్ట్ అయిపోతుంది. నువ్వు చదవాలి, గంటల తరబడి చదవాలి. కానీ వాస్తవం ఏమిటంటే పొమడేరో రీసెర్చ్ అని ఒకటి ఉంది. 90 మినిట్స్ ఫోకస్ సెషన్, ఫోకస్ స్టడీ, 20 మినిట్స్ బ్రేక్స్, ఆ విధంగా వెళ్తే 34% బెటర్ రిటెన్షన్ ఉంటుంది. దేనికన్నా మారథాన్ స్టడీ కన్నా, గ్యాప్ తీసుకోకుండా చదివే దానికన్నా కూడా 34% బెటర్ వేలో జరుగుతుంది అనేటువంటిది చెప్తున్నటువంటిది. సో మనకు హ్యూమన్ బీయింగ్ గా మధ్యలో మినిమం బ్రేక్స్ అనేటువంటివి చాలా అవసరం. అలాగే కొంతమంది మోటివేషన్ కి ప్రెషర్ అవసరము, ప్రెషర్ లేకుండా మోటివేషన్ రాదు అని చెప్తారు. మరొక రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే క్రానిక్ ప్రెషర్ అది స్థాయి దాటి వెళితే ఆ మనకున్నటువంటి లోపల ఉండేటువంటి మనలో మనకు ఉండేటువంటి దాన్ని ఆ మోటివేషన్ ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటారు. అంతర్గతంగా ఉండేటువంటి మోటివేషన్ దాన్ని కిల్ చేస్తుంది. మోడరేట్ ఛాలెంజ్ ప్లస్ సేఫ్టీ అనేటువంటిది మాత్రమే పీక్ పెర్ఫార్మెన్స్ జోన్ కి తీసుకువెళ్తుంది అనేటువంటిది స్టడీ సారాంశం. సో మూడో మిత్ అయిపోయింది. ఇక నాలుగవది మెడిటేషన్, ఎక్సర్సైజ్ అనే దాని గురించి ఆ పిల్లల గురించి మాట్లాడేటువంటి వాడే ఉండడు. అది చేస్తే స్టడీ టైం తగ్గిపోతుంది, ఉదయం నుంచే సాయంత్రం వరకు చదివేయాలి. కేంబ్రిడ్జ్ స్టడీ ఏం చెప్తుందంటే 20 మినిట్స్ డైలీ ఎక్సర్సైజ్ ఇంప్రూవ్స్ ఎగ్జామ్ స్కోర్స్ బై 18%. 20 మినిట్స్ ఎక్సర్సైజ్. అలాగే మెడిటేషన్ 23% ఫోకస్ ని పెంచడానికి ఉపయోగపడుతుంది అనేది కేంబ్రిడ్జ్ స్టడీ చెప్తున్నటువంటి వాస్తవం. సో మెడిటేషన్, ఎక్సర్సైజ్ అనేటువంటి వీళ్ళకి భాగం చేయాలి. అది టైం వేస్ట్ కాదు, అది ఎనర్జీ పాయింట్స్ వాళ్ళకి. సో ఫోర్త్ మిత్. నాలుగవది పాపం బాగా చదివేటువంటి పిల్లలు పేరెంట్ కి చెబితే వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళు వరి అవుతారు అనుకుంటారు. అంటే ఆ కమ్యూనికేషన్ తగ్గిపోతుంది. ఎన్నిసార్లు చెప్పినా మార్క్స్ రావట్లేదు, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు నెగిటివ్ గా తీసుకుంటారని సంథింగ్ ఏదో ఉంటుంది. ఇది 5వ మిత్. కానీ వాస్తవం ఏమిటంటే సోషల్ సపోర్ట్ అనేటువంటిది మన యొక్క ఆ స్ట్రెస్ ని, ఆ కార్టిసోల్ లెవెల్ ని 19% తగ్గిస్తుంది అనేటువంటిది మరొక వాస్తవం. ఐసోలేషన్, మనం ఒంటరిగా ఉండటం అనేటువంటిది ఆ స్ట్రెస్ ని యాంప్లిఫై చేస్తుంది, ఇంకా ఎక్కువ పెంచుతుంది. ఇది మనకు తెలిసినటువంటిది. మనం ఏదైనా ఇబ్బందులు ఉండేటప్పుడు మన ఫ్రెండ్స్ తోనో ఫ్యామిలీతోనో కొంత సమయం గడిపితే అది ఆటోమేటిక్ గా రెడ్యూస్ అవుతుంది. సో ఇవి ఎగ్జామ్ స్ట్రెస్ కి సంబంధించినటువంటి మిత్స్. వీటి నుంచి మనం బయటపడాలి. ఆ విధంగా వాళ్ళకి షెడ్యూల్ ని మార్పులు చేయాలి. ఎందుకంటే ఐఐటి ఢిల్లీ అడ్మిషన్ సర్వే 2023 ఏం చెప్తుందంటే 79% ఆఫ్ ఐఐటి ఫ్రెషర్స్, అంటే ఆ ఐఐటికి వచ్చినటువంటి పిల్లలు 79% ఖచ్చితంగా స్ట్రక్చర్డ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ని పాటించారు అనేటువంటిది ఆ సర్వే చెప్తుంది. అలాగే నీట్ టాపర్ సర్వే 2024 ఏం చెప్తుంది అంటే 85% డెలిబరేట్ మెంటల్ రికవరీ రొటీన్స్ ని వాళ్ళ షెడ్యూల్స్ లో భాగం చేసుకున్నారు అని చెప్తుంది. ఇంకెంతకన్నా వాస్తవం మీకు ఏం కావాలి? నేను ఈ మోర్ దెన్ 2 డికేట్స్ 15,000 మంది పిల్లలు మెంటర్షిప్ చేసినటువంటి సందర్భంలో సుమారుగా ఒక 200-250 మంది టాపర్స్ ని మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళు కలవటం జరిగింది. వీళ్ళని ఒక ఆసక్తమైనటువంటి క్వశ్చన్ అడిగినప్పుడు స్ట్రెస్ గురించి ఆల్మోస్ట్ అందరూ చెప్పినటువంటి ఒకే ఒక మాట, సార్ మేము స్ట్రెస్ ని ఇగ్నోర్ చేయలేదు, స్ట్రెస్ నుంచి ఏం నేర్చుకోగలమో ప్రయత్నం మొదలు పెట్టామన్నారు. సో అది ఆ మైండ్ షిఫ్ట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్ గా ఇవి ఎందుకు వస్తాయి, ఏంటి రూట్ కాజ్ అనేటప్పుడు ముఖ్యంగా 3 ఉంటాయండి. ఒకటి ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్ ప్రెషర్, రెండవది సోషల్ కంపారిజన్, మూడవది సెల్ఫ్ యాంగ్జైటీ. ఏమవుతుందో బాగా చదివాను కానీ రేపటి ఎగ్జామ్ ఎలా వస్తుందో, కష్టంగా ఉంటుందేమో అనేటువంటి తెలియనటువంటి క్వశ్చన్స్, అన్నెసెసరీ క్వశ్చన్స్. సోషల్ ఎక్స్పెక్టేషన్స్ అంటే తక్కువ వస్తే టీచర్ ఏమనుకుంటారో, పేరెంట్స్ ఏమనుకుంటారో, రిలేటివ్స్ ఏమనుకుంటారో అనేది. ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళు ఇంత అనుకున్నారు కానీ నాకు ఇంత రావట్లేదు. ఇవి ఒక 3 ప్రధానమైనటువంటి కారణాలు. మరి కాబట్టి ఏం చేయాలి? ఇందాకే 5 మిత్స్ లో సొల్యూషన్ చెప్పా. ఒక మెడిటేషన్, ఎక్సర్సైజ్ భాగం చేయాలి. ఆ స్ట్రెస్ ని మేనేజ్ చేసేటువంటి విధంగా వీళ్ళని రెడీ చేయాలి. స్ట్రెస్ అనేటువంటిది కామన్, కానీ దాన్ని మనం ఎలా అర్థం చేసుకుని ముందుకెళ్ళామనేటువంటి విధంగా అది ఒక మాస్టర్ కింద, మనకి ఒక టీచర్ కింద దాన్ని అర్థం చేసుకునేటువంటి విధంగా పిల్లల్ని తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంతో పాటుగా కొన్ని టెక్నిక్స్, ఎగ్జామ్ హాల్లో పానిక్ అయ్యారనుకోండి, మెడిటేషన్ అనేటువంటిది ఒక 30 సెకండ్స్ మెడిటేషన్, అంటే డీప్ బ్రీత్ తీసుకోవటం, కంప్లీట్ గా వాటిని ఎక్సైల్ చేయటం, ఎంటీ లంగ్స్ చేయటం, ఇలా 2-3 టైమ్స్ రిపీట్ చేసినప్పుడు కొంత స్టెబిలైజ్ అవుతుంది అనేటువంటి స్టడీ చెప్తుంది. అలాగే చదువుకునేటువంటి టైంలో, నేను ఎగ్జామ్ హాల్ ఒకటే కదా ఎగ్జామ్ స్ట్రెస్ అంటే, అంతకు ముందు కూడా వాళ్ళు స్లీప్లెస్నెస్ అవుతారని, మెమరీ బ్లాంక్స్ అయిపోతాయని, ప్యాసివ్ అయిపోతారని చెప్పా.
మరి అలాంటి సందర్భంలో 5, 4, 3, 2, 1 టెక్నిక్ 5, 4, 3, 2, 1 టెక్నిక్. అలాంటి సందర్భంలో ఒకసారిగా మనం బ్లాంక్ అయినటువంటి సందర్భంలో, ప్యాసివ్ అయినటువంటి సందర్భంలో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 5 వస్తువులను ఒక్కసారి గుర్తించండి. ఓ, ఈ పక్కన ఇది ఉంది, ఇది ఉంది అనేటువంటిది. 4ని మీరు తాకే ప్రయత్నం చేయండి. టచింగ్ ఫీల్. 3 మీ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ప్రశాంతంగా ఒక 3 డిఫరెంట్ సౌండ్స్ వినే ప్రయత్నం చేయండి. 2 అంశాల్లో రెండింటిని స్మెల్ చేయండి. ఒకదాన్ని టేస్ట్ చేయండి అనేది ఈ 5, 4, 3, 2, 1 టెక్నిక్. సో ఇది ఇమీడియట్గా వాళ్ళని యాక్టివేట్ చేస్తుంది అనేటువంటి టూల్. దీనితో పాటుగా పొమడారో టెక్నిక్ రీసెర్చ్ నేను ఇందాక చెప్పాను. 90 మినిట్స్ స్టడీ, 20 మినిట్స్ బ్రేక్. ఇంకొంచెం ఎఫెక్టివ్ ఏమిటంటే మోస్ట్ ఆప్టిమైజ్డ్ అవుట్పుట్ ఎక్కడ వస్తుందంటేనట 52 మినిట్స్ ఫోకస్డ్ వర్క్. ఏం జరుగుతున్నా మనకు అవసరం పట్టించుకోకుండా మనం చదివేటువంటి పని మీద దృష్టి పెట్టేటువంటి స్థాయికి రావటం. 17 నిమిషాలు బ్రేక్. ఇది ద మోస్ట్ ఆప్టిమైజ్డ్ అవుట్పుట్ని ఇస్తుంది అనేటువంటిది రీసెర్చ్ చెప్తున్నటువంటిది. సో అవసరమైన టైంలో బ్రేక్. సో ఇది పాటిస్తే వీటి నుంచి బయటపడచ్చు. ఏ రోజుకి ఆ రోజు, ఏ రోజు రాసేటువంటి ఎగ్జామ్ ఆ రోజు మనం స్ట్రెంథన్ చేస్తుంది, మనకి ఎంతో శక్తినిస్తుంది, మంచి ఆపర్చునిటీస్ ఇస్తుంది, మనల్ని మౌల్డ్ చేసుకోవటానికి, మనల్ని మనం స్ట్రెంథన్ చేసుకోవటానికి. అది జీవితానికి పర్టికులర్లీ ఇప్పుడు 21st సెంచరీలో చాలా చాలా అవసరం. ఈ ఛాలెంజింగ్ జర్నీ మంచి ఆలోచనతో పాటుగా ఆ కాన్ఫిడెన్స్ మనకిస్తుంది. అది అర్థం చేసుకోకపోతే కంప్లీట్గా వృధా అయిపోతుంది. మన మీద మనం నమ్మకాన్ని కోల్పోతాం. అలా కాకూడదు. సో ఫైనల్గా స్ట్రెస్ అనేటువంటిది మన ఎనిమీ కాదు. ఏంటి మన ఎనిమీ? అన్‌మేనేజ్డ్ స్ట్రెస్ అనేటువంటిది మాత్రమే మన ఎనిమీ. సో కాబట్టి ఆ స్ట్రెస్ అనేటువంటి రెస్పాన్స్ మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు దాన్ని ఏ విధంగా మేనేజ్ చేద్దాం, తద్వారా మనం ఎలా స్ట్రెంథన్ అవుదాం, ఇది మాత్రమే మన ఆలోచన అయి ఉండాలి. సో అప్పుడు ఖచ్చితంగా ఇది మన యొక్క ఫ్యూచర్ కి మంచి ఫౌండేషన్ అవుతుంది. ఎన్నో చేయవలసినటువంటి ఇన్నోవేషన్స్, రీసెర్చ్లు సాధించాల్సినటువంటి వాటికి ఒక మంచి ఆయుధం కింద తయారవుతుంది. సో మరి అది దీని ద్వారా మీరు నేర్చుకోవాలని, ఆ నేర్చుకునేటువంటి క్రమంలో మీకు గైడెన్స్ కావాలన్నా, మీకు మెంటర్షిప్ కావాలన్నా కింద ఉన్నటువంటి నెంబర్కి సంప్రదించండి. దీని నుంచి మీ యొక్క నిజమైన శక్తి ఏదో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయటానికి అవకాశం ఉంటుంది. సో ఎగ్జామ్ స్ట్రెస్ కి సంబంధించి మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఒక మంచి డిస్కషన్ చేద్దాం. మీ ఎక్స్పీరియన్స్ మరొకరికి ఇన్స్పైర్ చేస్తుంది, మరొకరు నేర్చుకునేటువంటి విధంగా తయారు చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.